నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర స్థాయి రైతు మేళాకి విచ్చేసినటువంటి రైతు సోదరులకి సోదరుమణులందరికీ ముఖ్యంగా నా నమస్కారాలు. అట్లాగే దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ అండ్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే మన సీతక్క గారికి మంత్రివర్యులు, ఇంకొక మంత్రివర్యులు కొండా సురేఖ ఆంటీ అమ్మగారికి, అట్లాగే మన శాసనసభ్యులకి, తర్వాత మేయర్ గారికి, కుడా చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్కి, ఇతర ముఖ్యులకి, అఫీషియల్స్కి, ఇద్దరు కలెక్టర్స్కి, ఇంకా ఎవరైనా ఉన్నటువంటి అఫీషియల్స్కి, ముఖ్య నాయకులకి అందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హార్దిక స్వాగతం కూడా. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ వేడుకకి కేంద్రం మన వరంగల్ అవ్వడం కూడా ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. రైతు సంక్షేమ ముఖ్యోద్దేశంగా రైతులకు పెద్దపీట వేస్తున్నటువంటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారి ఉద్దేశం ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా సరే మనకి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి రైతులు ఎక్కడ కూడా కష్టపడొద్దు అన్న ముఖ్యోద్దేశంతో మన రాష్ట్రం అప్పుల పాలైనా కూడా రైతు సంక్షేమ పథకాలు ఏది ఆపకుండా ఒకటేసారి రైతు రుణమాఫీ చేయడం కూడా చాలా పెద్ద విషయం. అంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది సంవత్సరాల కాలంలోనే చేసి చూపించినారు. అదే కాకుండా రైతు భరోసా సంవత్సరానికి 12,000 ఇవ్వడమే కాకుండా రైతు బీమా, తర్వాత ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలుసు రైతులకి సబ్సిడీ, రైతు పనిముట్లు, వ్యవసాయ పనిముట్లకి రైతు కూలీలు దొరకకపోవడం వలన వారికి ఇబ్బంది జరగవద్దు అన్న ఉద్దేశంతో కూడా దాదాపు ప్రతి పనిముట్టు మీద కూడా 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా నేను రైతులకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాను. మనము రానున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను చూసుకుంటా రైతులు కూడా ఒకటే తీరుగా వరి, మొక్కజొన్న, మిర్చి కాకుండా రకరకాలైన పంటల మార్పిడి కూడా చేసుకొని పంటలను మంచిగా బలోపేతం చేసుకోవాలంటే భూసారం కూడా బాగుండాలి. సో పంట మార్పిడి చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. ప్రభుత్వం మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంతకుముందు చూసినటువంటి స్టాల్స్లో అన్నిట్లో కూడా ముఖ్యంగా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యమే తీసుకొస్తుంది. ఇక్కడ మహిళల్నే ఓనర్స్ని చేస్తున్నాము కాబట్టి చాలా వరకు పథకాలన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సన్న బియ్యం బోనస్ కానీ, రైతులకి మన ఎంఎస్పి కానీ ఇవన్నీ రావాలి అంటే వారి ధాన్య సేకరణ కోసము ఏదైతే ఐకేపీ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా మహిళలనే చూసుకుంటున్నారు. ఇట్లా అన్ని రకాలుగా అన్ని వర్గాలనే సంతృప్తిపరిచే విధంగా కష్టపడుతున్నటువంటి మన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. రైతు ఆశీర్వదించిన ప్రభుత్వాలన్నీ కూడా బాగుపడతాయి అని మీ అందరూ తెలియజేసుకుంటూ, మీకు ఇంకా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవ ఎంపీ డాక్టర్ కడియం కావ్య